తిరుపతిలో రిజర్వ్ చేసుకున్నాను. 7 నుంచి కర్నూలుకి వెళ్తున్నాను. నేను ఒక హార్ట్ పేషెంట్. వాళ్ళకి అడిగిన మధ్యలో ఏమన్నా లంచ్కి ఆపుతారా అని. టికెట్ రిజర్వేషన్ చేసుకునే ముందు ఏం కండిషన్స్ ఉండవు. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ వచ్చిన తర్వాత డిన్నర్ లేదు అంటే నేను డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే 10 o'clock ఆపుతాను అన్నాడు. కడపలో ఆపుతాను అన్నాడు. మధ్యలో ఎన్నోసార్లు ఒక 10 సార్లు వచ్చిన దౌర్జన్యంగా లోపల పంపించాడు. నేను అక్కడ ఆపుతా ఇక్కడ ఈ డ్రైవరే. ట్రావెల్స్ పేరు వచ్చి వందన ట్రావెల్స్. నేను తిరుపతిలో ఎక్కాను. మా ఫ్యామిలీతో 4 ఎక్కాను. నేను హార్ట్ పేషెంట్ని, మెడిసిన్ వేసుకోవాలని ఎన్నిసార్లు వచ్చిన మాట విన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను ఆపుతా, నేను హోటల్ దగ్గర ఆపుతాను. ఇప్పుడు కూడా వస్తుంటే వాళ్ళ ముందు డ్రైవర్ ఒక మనిషి మీరు ఏ ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు అని నన్ను దిగనీయకున్నాడు. నేను కంప్లైంట్ ఇస్తాను తోసుకొని ముందుకు వచ్చా. వీళ్ళు ఈ బస్సులు ఓనర్లు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ కింద చేసే వాళ్ళ దౌర్జన్యము, హరాస్మెంటు, లోపలికి ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడో తెలుసా వాడు. ఒక డ్రైవర్ మాట్లాడుతున్నాడంటే అంత వల్గర్గా మాట్లాడుతున్నాడు. దీని మీద తగిన చర్య తీసుకోండి, జాగ్రత్త. ఎలా ఇట్టటోళ్ళ వల్ల బస్సుల యాక్సిడెంట్లు ఇవన్నీ రబ్బిష్కి పోయి. ఓకే, దయచేసి థ్యాంక్ యూ.